మాచర్లలో ఎమ్మెల్యే ఈవీఎంలను పగలగొట్టడం దారుణమన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేక ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా అని మండిపడ్డారు. ఈవీఎంలను ధ్వంసం చేయడం, ప్రశ్నించిన మహిళను దూషించిన మాచర్ల ఎమ్మెల్యేను సీఎం మంచివాడని అనడం విడ్డూరమన్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై పురంధరేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడంలో తప్పేంటని ప్రశ్నించారు. పురంధరేశ్వరిపై సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబులు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎన్నికల ఈవీఎంలు మిత్రులారా, ప్రజాస్వామ్యంలో చట్టసభలు దేవాలయాలతో సమానం. చట్టసభలు దేవాలయాలతో సమానం. ఇలాంటి ఈవీఎంని ఎమ్మెల్యే బుద్ధి ఉందని అడుగుతున్నావు. నువ్వు ఎలాగయ్యాను ఎన్నికయ్యావు? నువ్వు 3 పర్యాయాలు ఇలాంటి రౌడీలకి, గూండాలకి టికెట్ ఇస్తావా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మళ్ళా పరిచయం చేసేటప్పుడు మంచివాడని చెప్పి పరిచయం చేస్తాడు. ఇదేనా ఈవీఎంలు ధ్వంసం చేయడం? రెండో వీడియోలో ఎందుకు ఈవీఎంలు ధ్వంసం చేశామని చెప్పి ప్రశ్నించే మహిళని మేము మాటల్లో కూడా చెప్పలేము మిత్రులారా. మీరు ఆ వీడియో కానీ జాగ్రత్తగా వింటే మహిళా లోకం తల దించుకునే విధంగా మహిళల్ని దూషించారు. మూడో వీడియో తాడిపత్రి ఎమ్మెల్యే విన్నారు కదా. టీడీపీ వచ్చినా, జనసేన వచ్చినా, వైసీపీ వచ్చినా 3 నెలల వేట మొదలు పెడతాయంట. వేట అంటే ఫ్రాక్షన్ వేటని మొదలు పెడతానంటున్నాడు. ఎంత బరి తెగించావు పెద్దారెడ్డి నువ్వు? ఏం మాట్లాడేవాళ్ళు లేరనుకుంటున్నారా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకో వీడియో, తెనాల్లో క్యూ లైన్లో వచ్చి ఓటేయ్యా అని చెప్పి ఎమ్మెల్యే అభ్యర్థిని అక్కడుండి ఓటర్ ప్రశ్నించేందుకు చెంపదెబ్బ కొడతావా? ఈరోజు 175 నియోజకవర్గాల్లో మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 13వ తేదీ జరిగినట్టు ఎన్నికల్లో ఆల్రెడీ కొట్టారు మిమ్మల్ని. మీకు అది ఇంకా కనపడట్లే. ఇంకా వాపు లోపలికి దాచిపెట్టుకున్నారు. వాపుని లోపలికి దాచిపెట్టుకున్నారు. ఆల్రెడీ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అధికార పార్టీ 175 అసెంబ్లీ నియోజకవర్గం నిలబడిన మీ అందరికీ చెంప చెల్లుమనే విధంగా తీర్పు ఇచ్చారు. 4వ తేదీ ఆ తీర్పు ప్రజాక్షేత్రం నుంచి బయటికి రాబోతోంది మిత్రులారా. ఇది మంచిది కాదు. అందుకనే అన్న ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధంగా అలజడి జరుగుతుందో, ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది పడుతున్నారో, ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధంగా ఆర్తనాదాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అదే ఆర్తనాదాలు వినపడుతున్నాయి. అదే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.